ఎక్సైజ్ కార్యాలయంలో నవదీప్ విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఎక్సైజ్ విచారణపై నటి చార్మి హైకోర్టును ఆశ్రయించింది. లేటెస్ట్ అప్డేట్స్ మా కొలీగ్ ప్రతిభ అందిస్తారు. ప్రతిభ, ఎక్సైజ్ ఎంక్వైరీపై చార్మి హైకోర్టును ఆశ్రయించారు. రేపు విచారణ జరుగుతుందంటున్నారు. అయితే మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? మూలాలతో సహా పెకిలించాలి అని ప్రయత్నిస్తున్న క్రమంలో చార్మి ఈ విధంగా హైకోర్టుకు వెళ్లడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఇలా చేసింది అని ప్రశ్నిస్తున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. అయితే చార్మి తన పిటిషన్లో ఏం పేర్కొందంటే దర్యాప్తు జరుగుతున్న తీరు, విచారిస్తున్న తీరు ఏమాత్రం బాగాలేదు, అంతా కూడా శాంపుల్స్ సేకరించడం గురించి కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. బలవంతంగా శాంపుల్స్ సేకరిస్తున్నారు అని చెప్పి ఆమె అందులో పేర్కోవడం జరిగింది. కానీ మనం చూసిన దాని ప్రకారం సుబ్బరాజు కావచ్చు, తరుణ్ కావచ్చు, పూరి జగన్నాథ్ కావచ్చు, శ్యామ్ కే నాయుడు కావచ్చు, ప్రతి ఒక్కరూ తాము స్వచ్ఛందంగా శాంపుల్స్ మేము ఇచ్చాము, మేము డ్రగ్స్ తీసుకోవడం లేదు అని మాకు మేము నిరూపించుకోవడానికి మేము శాంపుల్స్ ఇచ్చామని చెప్పి మీడియా ముందు వచ్చి మాట్లాడడం జరిగింది. అలాగే అధికారులు కూడా చెప్పారు వాళ్ళే స్వచ్ఛందంగా ఇచ్చారని. కానీ ఇప్పుడు చార్మి ఏ ఉద్దేశంతో పిటిషన్లో ఆ విధంగా పేర్కొంది అనేది మాత్రం ప్రశ్నార్థకమే. అయితే మరి కాసేపట్లో పిటిషన్ విచారణకి కూడా రాబోతోంది. కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, అలాగే చార్మి ఇందులో టైమింగ్స్ గురించి కూడా, అంటే వర్కింగ్ అవర్స్ ఏవైతే ఉన్నాయో 10 to 6 వరకు విచారించే హక్కు మాత్రమే సిట్కి ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్లుగా అర్ధరాత్రి వరకు విచారించడం అనేది ఏమీ బాలేదు. అండ్ ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంటే మహిళా అధికారులతో మాత్రమే నన్ను విచారించాలి, ఒక అడ్వకేట్ కూడా తను కూడా ఉంటాడు అని చెప్పేసి పిటిషన్లో పేర్కొంది. మరి దీనిపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే. అండ్ కోర్టు స్పందించే దాన్ని బట్టే ఈరోజు నవదీప్ దగ్గర కూడా శాంపుల్స్ సేకరిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. మరొక విషయం ఏంటంటే ఈ రోజు, అంటే ఈ 4 రోజులుగా విచారణ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా సిట్ ఎందుకు విషయాలు బయట పెట్టట్లేదు, విచారిస్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలాంటి ప్రూఫ్స్ చూపిస్తున్నారు, ఎలాంటి విషయాలు బయటకు చెప్తున్నారు, ఇవన్నీ బయటకు చెప్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్న తరుణంలో దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం సిట్ ఆఫీస్లో ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది, ప్రెస్ కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్లో విచారణ ఎంతవరకు ముందుకు వెళ్ళింది, ఇంకా ఎవరెవరి వ్యక్తులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, ఇలాంటి తదితర వివరాలన్నీ ఇన్ని రోజుల నుంచి మాట్లాడనివన్నీ కూడా ఈ రోజు సాయంత్రం మాట్లాడే అవకాశం ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం అకున్ సబర్ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఈ చార్మి పిటిషన్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఆయన ఎన్ని రకాలుగా ప్రశ్నించినా కూడా దాని గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మేబీ ఆయన కోర్టు పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత కోర్టు చెప్పేదాన్ని బట్టి స్పందించవచ్చు, అప్పటి వరకు మాట్లాడకుండా ఉండాలి అని అనుకుని ఉండొచ్చు. కానీ ఎంతవరకు చార్మి పిటిషన్లో అంశాలని కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది, ఆమెకి సానుకూలత వ్యక్తం చేస్తుందా అనేది అనుమానమే. ఎందుకంటే ఇప్పటి వరకు విచారించిన 5గురు కూడా సిట్ సభ్యులు విచారించడం గురించి, వాళ్ళు విచారించిన తీరు గురించి బాగాలేదు అని చెప్పిన ప్రసక్తే ఎక్కడ రాలేదు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు. స్నాక్స్ టైంకి స్నాక్స్ అందిస్తున్నారు, లంచ్, టీ బ్రేక్ అన్నీ బాగానే ఉన్నాయి. చాలా ఒక సానుకూల వాతావరణంలోనే మొత్తం విచారణ జరుగుతుంది. మాకు తెలిసిన విషయాలన్నీ మేము చెప్తున్నాము. ఖచ్చితంగా ఈ డ్రగ్స్ మూలాలను పెకిలించడంలో మా పాత్ర మాకు తెలిసిన విషయాలన్నీ కూడా మేము మీకు చెప్తామనే ధోరణిలోనే మాట్లాడుతున్నారు. లోపలికి ఎంత కూల్గా వెళ్తున్నారో బయటకు వచ్చేటప్పుడు కూడా అంత కూల్గానే వస్తున్నారు. కానీ బయటకు వచ్చేటప్పుడు మీడియా ముందు మాట్లాడకపోయినప్పటికీ ఇంటికి వెళ్ళి వీడియో పోస్ట్ చేయడం జరుగుతోంది. కానీ ఆ వీడియోలో వాళ్ళు ఇచ్చే సందేశంలో మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చార్మి చెప్తున్నది ఏంటంటే లోపల సిట్ విచారణ అయిపోయిన తరువాత బయటకు వెళ్ళి మీరు మీడియాతో ఏం మాట్లాడాలో కూడా విచారణ అధికారులే చెప్తున్నారు. దాన్ని బట్టే వీళ్ళు అంతా కూడా బాగానే ఉంది, మేము సహకరించాము, స్వచ్ఛందంగా ఇచ్చాం శాంపుల్స్ అని చెప్తున్నారే, కానీ అది బలవంతంగా సేకరిస్తున్నారు అని చెప్పి చార్మి పిటిషన్లో పేర్కొంది. అయితే లాయర్ విష్ణువర్ధన్ రెడ్డితో ఈ పిటిషన్ వేయడం జరిగింది. మరి కాసేపట్లో అది విచారణ కూడా వస్తుంది. అండ్ ఇది ఆర్టికల్ 20 క్లాజ్ నెంబర్ 3 ప్రకారం ఇష్టం లేకుండా ఎవరు కూడా ఆ శాంపుల్స్ తీసుకోవడానికి వీల్లేదు. అయితే వాళ్ళు పర్మిషన్ తీసుకుని మాత్రమే ఇవి ఇవ్వాలి అని చెప్తున్నారు. అయితే ఉస్మానియా నుంచి వచ్చిన వైద్యులు కూడా మనకి మీడియాతో మాట్లాడడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగానే స్వచ్ఛందంగా ఇస్తున్నారు కాబట్టే మేము శాంపుల్స్ తీసుకోవడానికి వచ్చామని. కానీ ఎందుకు చార్మి ఈ విధంగా చేసింది అనేది మాత్రం ఎవ్వరికీ అర్థం కావడంతో ఈ కేసు వేయించారు. అంటే తన డేట్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవడం కోసమే చార్మి ఈ విధంగా చేసిందా అనేది కూడా ఒక అనుమానం రేకెత్తిస్తోంది. అండ్ నెక్స్ట్ ఎవరైతే విచారణను ఎదుర్కోబోతున్నారో వారందరికీ కూడా ఇప్పుడు సిట్ అధికారులు వారి పట్ల ఎలా వ్యవహరించాలి, టైంకి సంబంధించిన నియమ నిబంధనలు కానీ, ఈ శాంపుల్స్ సేకరించడం కానీ, ఇవన్నీ కూడా వీటికి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు చెప్తుంది కోర్టు అనేది మాత్రం
చాలా ఆసక్తికరంగా మారింది సంతోష్. ప్రతిభ, అయితే చార్మి పిటిషన్ కోర్టు ఎప్పుడు విచారించనుంది? మరి కాసేపట్లో అది విచారణకు రాబోతోంది. ప్రతి ఒక్కరు కూడా దానికోసమే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ రాబోయే లిస్టులో యువ హీరోయిన్లు కూడా ఉన్నారు అన్న టాక్ వస్తున్న నేపథ్యంలో మహిళలను విచారించే క్రమం ఏ విధంగా ఉండబోతుంది, దానికి ఏమైనా నియమాలు పెడతారా, విచారణలో మహిళా అధికారుల్ని నియమిస్తారా, లేక ఆమెతో పాటు ఇంకెవరినైనా లోపలికి అనుమతిస్తారా ఆమెకు ధైర్యంగా ఉండడానికి, ఇలాంటివన్నీ కూడా పేర్కొనే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. కానీ చార్మి విషయానికి వచ్చినప్పటికి మాత్రం చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అని చెప్తూ ఉంటారు. ప్లస్ పూరి జగన్నాథ్కి అత్యంత సన్నిహితురాలు చార్మి కాబట్టి ప్రొడక్షన్ హౌస్లో కూడా ఆమె ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా తను చేస్తుంది అనే వార్తలు ఉన్నాయి. ఆమె కూడా పార్టీలో పాల్గొంటుంది, ఈవెంట్ కూడా మేనేజ్ చేస్తుంది, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె నుంచి ఇంకా ఎక్కువ సమాచారం రాబట్టచ్చు ఆమె విచారణకు వచ్చినప్పుడు అనే ఉద్దేశంతోనే సిట్ అధికారులు ఉన్నారు. కానీ ఇంతలోనే ఇన్ని రోజులు అసలు విచారణ ఎదుర్కొన్న వాళ్ళు మాట్లాడాల్సి, యాక్చువల్గా ఇది విచారణ తీరు ఏమాత్రం బాగాలేదు, మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు, బలవంతంగా శాంపిల్స్ తీసుకున్నారు అని వాళ్ళు చెప్పుంటే కోర్టు పిటిషన్ వేసిన ఒక అర్థం ఉండేది. కానీ ఇంకా విచారణ ఎదుర్కొని చార్మి ఈ విధంగా మాట్లాడడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. మరి కాసేపట్లో కోర్టు పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత ఎలాంటి నిబంధనలు విధిస్తుంది అనేది మాత్రం ఆసక్తికరంగా ఉంది.